హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్వ. ఈరోజైతే మా ఇంట్లో అనుకోకుండా పాలైతే విరిగిపోయాయండి. సో ఆ విరిగిన పాలతో ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా సార్ వచ్చేసి ఏదో ఒక స్వీట్ అయితే చేస్తావు కదా, ఆ విరిగిన పాలకేసి అలా చూస్తున్నావేంటి అని అన్నారు. అప్పుడే నాకు టక్కన గుర్తుకొచ్చిందండి, దీంతో ఏదైనా స్వీట్ అయితే చేసేద్దామనేసి. ఈరోజైతే విరిగిన పాలతో అయితే స్వీట్ అయితే చేయబోతున్నాను. పైగా ఈ సమ్మర్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి కదండీ. కొంచెం లేట్‌గా కాగబెట్టినా, లేదు అంటే ఏదైనా మిస్టేక్ జరిగినా కూడా పాలైతే విరిగిపోతూ ఉంటాయి కదా. సో అలా విరిగిపోయినప్పుడు వాటినైతే బయట పడవేయకుండా ఈ విధంగా చేశారనుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి. సో పాలు ఆల్రెడీ విరిగిపోయాయి కానీ మళ్ళీ నిమ్మరసం ఎందుకు వేస్తున్నా అని చూస్తున్నారా? విరిగిపోయాయి కానీ ఇంకాస్త విరగడానికి కోసం అయితే నేనైతే నిమ్మరసం వేసి అయితే స్టవ్ పైన పెట్టేశానండి. చూడండి పూర్తిగా విరిగిపోయాయన్నమాట. సో ఇప్పుడైతే వీటినైతే ఒక స్ట్రైనర్‌లో వడబోసుకోవాలి. దీన్నంతా ఒక బౌల్‌లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలండి. బౌల్‌లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విరిగిన పాల మీగడ అయితే ఉంది కదండీ, దీన్నైతే ఒక స్ట్రైనర్‌లో వేసి ఒక 2, 3 సార్లు శుభ్రంగా కడగాలన్నమాట. సో ఇలా కడగడం వల్ల మనం నిమ్మరసం వేసాం కాబట్టి దాంట్లో ఉన్న పులుపు అనేది పోతుందన్నమాట. స్ట్రైనర్‌లో వడబోసిన తర్వాత తీసి ఒక బౌల్‌లో వేసేసి ఇప్పుడైతే స్టవ్ పైన అయితే పెట్టేసేయండి. ఈ మిశ్రమాన్నంతా స్టవ్ పైన పెట్టిన తర్వాత 5 నిమిషాల తర్వాత చూడండి లూజ్‌గా మారుతుంది. ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగినంత షుగర్ అయితే వేసుకోండి. కొంచెం ఎక్కువగానే వేసుకుంటే సూపర్ టేస్ట్‌గా ఉంటుందన్నమాట. స్వీట్ అంటున్నాను కానీ స్వీట్ పేరేంటో చెప్పట్లేదు కదా, కలాకండ్ అయితే చేస్తున్నానండి. సో చూడండి ఈ మాదిరిగా షుగర్ వేసిన తర్వాత ఈ లూజ్‌గా అయిపోతుంది కదా, ఇదంతా పూర్తిగా దగ్గర పడేదాకా ఉంచాలన్నమాట. సో కొంచెం దగ్గర పడుతున్నప్పుడే ఇలాచీ పొడి వేసేసుకున్నాం అనుకోండి, మంచి స్మెల్ మంచి ఫ్లేవర్తో ఉంటుంది కదా. సో చూడండి మనకైతే పర్ఫెక్ట్‌గా కలాకండ్ అయితే రెడీ అయిపోతుంది కదా. ఇప్పుడు దీన్నైతే స్టవ్ అయితే కట్టేసి చల్లారిన తర్వాత ఒక ప్లేట్‌కి అయితే నెయ్యి అయితే అప్లై చేసి ఈ మిశ్రమాన్నంతా ప్లేట్లో వేసేసి మనకు కావాల్సిన సైజులో ఈ కలాకండ్ అయితే చిన్న చిన్న పీస్‌లా కట్ చేసుకున్నా కూడా సూపర్‌గా ఉంటుంది. లేదు అంటే ఇలాగే ఒక బౌల్‌లో వేసేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి. నేను కూడా అనుకోలేదు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందంటే సూపర్‌గా వచ్చిందండి. వీటిపైన డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసేయండి.